టోకో ధరల సూచి ఆధారంగా భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తారు. అయితే ఈ టోకో ధరల సూచికి ఒక బేస్ ఇయర్ తీసుకుంటారు. అంటే బేస్ ఇయర్ అంటే గత 5-6 సంవత్సరాల్లో, బేస్ ఇయర్ అంటే తెలుగులో ఆధార సంవత్సరము అంటారు. ఇక్కడ ఆధార సంవత్సరము అంటే ఏంటిదంటే గత 5-6 సంవత్సరాల్లో ఏ సంవత్సరంలో అయితే పెద్దగా ధరలు పెరగలేదో ఆ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా పరిగణలోకి తీసుకుంటారు. మరి ఆధార సంవత్సరంగా పరిగణలోకి తీసుకుంటారంటే 2012 మార్చి 19వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వము టోకో ధరల సూచి మీద సుమిత్రా చతుర్వేది కమిటీని వేయటం జరిగింది. అంటే ఈ టోకో ధరల సూచి మీద వేసిన కమిటీ పేరు ఇక్కడ చూడండి, 2012 మార్చి 19వ తారీఖు నాడు మెయిన్గా సుమిత్రా చతుర్వేది. ఈ సుమిత్రా చతుర్వేది అనే ఒక కమిటీని 2012 మార్చి 19న టోకో ధరల సూచి మీద సలహాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నియమిస్తే ఈ కమిటీ 2014 సంవత్సరంలో మార్చిలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే ఈ కమిటీ సుమిత్రా చతుర్వేది కమిటీ సిఫారసులు అనుసరించి 2017వ సంవత్సరంలో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయటానికి టోకో ధరల సూచి యొక్క ఆధార సంవత్సరమును మెయిన్గా 2004-05 నుంచి ఆధార సంవత్సరాన్ని 2011-12కు మార్చడం జరిగింది. 2011-12కు మార్చడం జరిగింది ఆధార సంవత్సరాన్ని. అంటే ప్రస్తుతం మన దేశంలో ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి ఆధార సంవత్సరంగా 2011-12ను తీసుకుంటున్నారు. 2011-12 బేస్ ఇయర్ని తీసుకొని ఇక్కడ 2 వారాలకు ఒక్కసారి టోకో ధరల సూచి ఆధారంగా భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తారు.